హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ మ్యాజిక్. శోభాచంద్ర చావు గురించి చెప్తానన్న ఎస్ఐ చనిపోగానే ఇక శరత్ చంద్ర ఏమీ చేసేది లేక ఇంటికి వచ్చి జరిగిందంతా కూడా పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక అపూర్వ బావని కదిలించి విషయం తెలుసుకోవాలి అని మెల్లగా కాఫీ కప్పుతో లోపలికి వస్తుంది. ఏమైంది బావా, ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు? ఇంతకు ముందు కూడా అంతే, నేను జ్యూస్ తీసుకొని వచ్చాను, కానీ ఏమీ చెప్పకుండా హడావిడిగా నువ్వు బయటికి బయలుదేరావు. మళ్ళీ తిరిగొచ్చాక కూడా అలాగే కంగారు పడుతున్నావు. ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లం ఉందేమో అని నేను కూడా పోయేటప్పుడు అడగలేదు బావా. ఇప్పుడు చెప్పు, ఆఫీస్లో ఏమైనా టెన్షనా అని అపూర్వ అడుగుతూ ఉంటే, ఆఫీస్లో ఎలాంటి టెన్షన్ లేదు అపూర్వ, కానీ నా శోభాచంద్రని ఎవరో చంపేశారంట అని శరత్ చంద్ర చెప్పగానే షాక్ అయినట్టుగా నటిస్తూ, అజాతశత్రువైన అక్కకి అసలు ఎవరో శత్రు ఉండడం ఏంటి బావా, నేనసలు నమ్మలేను అని అపూర్వ దొంగ కన్నీరు కారుస్తూ ఉంటే, అసలు ఎస్ఐ చెప్పినప్పుడు నేను కూడా నమ్మలేదు అపూర్వ, కానీ ఆ ఎస్ఐతో నిజానిజాలు తెలుసుకుందామనే నేను గెస్ట్ హౌస్కి రమ్మన్నాను. కానీ గెస్ట్ హౌస్కి నేను వెళ్లేలోపే ఆ ఎస్ఐని ఎవరో చంపేశారు. అంటే దీని అర్థం ఏంటి? ఆ ఎస్ఐ అన్ని విషయాలు నాకు చెప్పేస్తాడు అనే కదా ఆ సాక్ష్యాలు నాకు దొరకకుండా అతన్ని చంపేశారు. నా శోభ ప్రమాదవశాత్తు చనిపోయిందనుకున్నాను, కానీ ఎవరో రాసిన మరణ శాసనం వల్ల చనిపోయిందని నాకు ఈరోజే తెలిసింది. అసలు ఎవ్వరిని కూడా నొప్పించని నా శోభాని, నా ప్రాణానికి ప్రాణమైన శోభాగ్ని ఎవరు మరణ శాసనం రాసిందెవరు, తనను చంపేసిందెవరు, అంత కోపం ఎవరికుంది అని బాధపడుతూ శరత్ చంద్ర గుండెలు పాదుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ కండ్లు తిరిగి కింద పడిపోతాడు. ఇక అపూర్వ శరత్ చంద్ర ముఖం మీద నీళ్లు కొట్టి తనని లేపి మంచం మీద కూర్చోబెట్టి తన చేతులు పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. బావా, ప్లీజ్ బావా, నువ్వు ఇంత విపరీతంగా ఆలోచించకు. ఒకవేళ నువ్వు ఇలాగే విపరీతంగా ఆలోచిస్తే నీకు పిచ్చి పట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయని డాక్టర్స్ చెప్పారు కదా బావా, మర్చిపోయావా? నీకేమన్నా అయితే నా పరిస్థితి ఏంటి బావా అని కన్నీళ్లు తూడ్చుకుంటూ శరత్ చంద్రని నమ్మిస్తూ ఉంటుంది. ఎలా అపూర్వ, ఎలా? నా శోభాను చంపింది ఎవరో వేరే వ్యక్తి అని తెలిసిన తర్వాత దాని గురించి నేను ఎలా ఆలోచించకుండా ఉంటాను? ఆ ఎస్ఐ అంత కాన్ఫిడెంట్గా చెప్పాడు అంటే ఖచ్చితంగా తను ఏదో బలమైన ఆధారంతోనే చెప్పుంటాడు కదా. అలాంటప్పుడు ఈ విషయాన్ని నేను ఎలా వదిలేస్తాను? అందుకే కదా అతన్ని చంపేశారు అని శరత్ చంద్ర బాధపడుతూ ఉంటే, లేదు బావా, దీన్ని మనం ఇంకో యాంగిల్లో కూడా చూడొచ్చు. ఆ ఎస్ఐ పోలీస్ డిపార్ట్మెంట్ కదా బావా, పోలీస్ డిపార్ట్మెంట్లో నార్మల్గానే చాలా మంది శత్రువులు ఉంటారు. అలా అతనికి కూడా ఎవరైనా శత్రువులు ఉన్నారేమో, అలా అతన్ని చంపేసి ఆ కేసుని ఎవరి మీదైనా తోసేయాలి అని వాళ్ళు ప్లాన్ చేసుంటారు. అందుకే సమయానికి నువ్వు దొరికావు, అందుకే నీ మీద తోసేశారు. అంతేకాకుండా ఇంకోలాగా కూడా ఆలోచించొచ్చు. ఆ ఎస్ఐ ఫోన్ చేసినట్టు నీకు ఎవరైనా తన వాయిస్తో ఫోన్ చేసి నిన్ను గెస్ట్ హౌస్కి రమ్మని పిలిపించుండొచ్చు. ఆ ఎస్ఐని కూడా ఏదో పనుందని అక్కడికి పిలిపించి నువ్వు వచ్చే కంటే ముందే అతన్ని చంపేసి ఆ నేరాన్ని నీ మీద వేసుండొచ్చు బావా. అంతే, అంతకు మించి మనం వేరేలా ఆలోచించకూడదు బావా. ఎందుకంటే శోభ అక్క చనిపోయి ఇప్పటికీ 20 సంవత్సరాలయ్యింది. ఇన్ని రోజులుగా లేంది ఇప్పుడు ఈ విషయం బయటికి రావడం ఏంటి? అసలు ఎవరో చంపాల్సిన అవసరం ఏముంది బావా? అక్క దేవత లాంటిది, తనను ఎవ్వరూ చంపరు. ఆ ఎస్ఐకి శత్రువులుండుంటారు అని శరత్ చంద్రని నమ్మించాలని ప్రయత్నిస్తుంది. కానీ నా మనసుకి అలా అనిపించడం లేదు. ఎందుకంటే ఆ ఎస్ఐ మాట్లాడినప్పుడు తను నిజంగానే ఎమోషనల్గా మాట్లాడాడు. తన దగ్గర సాక్ష్యం ఉన్నట్టు, శోభ చాలా అమాయకంగా ఉంటే ఎవరో కావాలని తనను చంపినట్టు, క్రూరంగా చేసినట్టు నాకు అతని మాటల్లో తెలిసింది. నువ్వు చెప్పే లాజిక్లన్నీ ఇక్కడ వర్తిస్తాయని నేను అనుకోవడం లేదా పూర్వ. అయినా సరే నా శోభాని ఎవరైనా చంపారా లేక నువ్వు చెప్పిన లాజికే నిజమా అని నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను. ఒకవేళ నా శోభాని ఎవరైనా చంపారు అని తెలియాలి, వాళ్ళని పట్టుకొని నా చేతులతో నేనే వాళ్ళని చంపి పాడేస్తాను అని శరత్ చంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక శివని గగన్ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడు కదా. అక్కడ శారద కూడా శివని చాలా బాగా చూసుకుంటూ ఉంటుంది.
ఇక శివని డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి శారద తనకి టిఫిన్ పెడుతూ ఉండగానే పూరి అక్కడికి కోపంగా వచ్చేస్తుంది. అసలు ఏమైందమ్మా అన్నయ్యకి నీకు? ఎవరిని పడితే వాళ్ళని ఇంటికి తీసుకుని వస్తారు? అనాథలని పెంచడానికి మన ఇల్లేమైనా సత్రమా అని శివ బాధపడేలాగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే గగన్ కిందికి వచ్చేస్తాడు. ఏమైంది పూరి, ఎందుకలా మాట్లాడుతున్నావు అని గగన్ అడుగుతుంటే, అన్నయ్య నీ ముందలే నేను తేల్చి చెప్తున్నాను, ఇతనిక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉన్నాయి కదా, ఎక్కడన్నా పోయి పని చేసుకుని బతుకుతే అయిపోతుంది కదా, మన ఇంటికి రావాల్సిన అవసరం ఏముంది? తీసుకురావాల్సిన అవసరం నీకేముంది అని పూర్ని గట్టిగా అడుగుతూ ఉంటుంది. పూరి, అంత ఖచ్చితంగా అంత ఇదిగా ఎందుకు మాట్లాడుతున్నావు? శివ మనసును ఎందుకు నొప్పిస్తున్నావు? తను చాలా కష్టాల్లో ఉన్నాడు. అతనికి చదువుకోవడానికి డబ్బులు లేవు, ఉండడానికి ఇంత చోటు లేదు. అందుకే నేను నా దగ్గర పెట్టుకొని తనకు కాస్త ఉపాధి కల్పించి కాస్త చదువు చెప్పిద్దాం అనుకున్నాను. తనను చదివించే స్తోమత నాకైతే ఉంది కదా, ఆ ఉద్దేశంతోనే అతన్ని తీసుకొని వచ్చాను. కానీ శివ నీకెందుకు నచ్చలేదో నువ్వొక్క మాటలో చెప్పు అని గగన్ అడిగేసరికి పూర్తి ఆలోచించుకొని, అంటే నీకిప్పుడు రీజన్ కావాలా? అయితే చెప్తాను విను. ఇంతకు ముందు భూమిని కూడా అలాగే అనాథ అని తీసుకొని వచ్చావు. పాపమని జాలి కూడా చూపించావు. తనను ఎంతగానో ప్రేమించావు. తను నీ గుండెల మీద తన్నేసి వెళ్ళింది. అప్పుడే మర్చిపోయావా అన్నయ్య? అందుకే ఇలాంటి వాళ్ళను చూస్తే నాకు కోపం వస్తుంది. వెంటనే వాణ్ణి ఇంట్లో నుంచి పంపించేసేయ్ అన్నయ్య అని పూరి గట్టిగా మాట్లాడుతూ ఉంటే, పూరి అంతలా మాట్లాడకు, ఇప్పటికే నువ్వు శివని చాలా అవమానిస్తున్నావు. మన చేతికున్న 5 వేళ్లే ఒక్కలాగా ఉండవు. అలాంటిది భూమి ఎలాంటిదో శివ కూడా అలాగే ఉంటాడని నువ్వెందుకు అనుకుంటున్నావు? భూమి వేరు, శివ వేరు. శివ కష్టాలు వేరు. శివకి కాస్త ఆశ్రయం ఇచ్చినంత మాత్రాన మనకు పోయేదేమీ లేదు. తనకి ఒక మంచి జీవితం వచ్చే వరకు శివ ఇక్కడే ఉంటాడు. ఇదే నా మాట. నువ్వు ఇప్పటి వరకు శివ మీద చాలా ఎక్కువ అరిచేశావు. తనకి సారీ చెప్పు అని గగన్ పూరిని అడిగితే, సారీయా? అతనికి ఇక్కడ ఉండడానికి చోటు, తినడానికి తిండి మనమే వండి పెట్టి మళ్ళీ నేనే సారీ చెప్పాలా? నేను చెప్పను పో అని కోపంగా పూరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక గగన్ శివని చూస్తూ, శివ నువ్వు పూరి అన్న మాటలు ఏమీ పట్టించుకోకు. నువ్వు టిఫిన్ చేయి. నీకు అమ్మ మంచి రూమ్ ఇచ్చింది కదా, ఆ రూమ్ ఇక మీద నీదే. పూరి వల్ల నీకేమన్నా ఇబ్బంది కలిగితే నాతో చెప్పు, నేను తనతో మాట్లాడతాను అని గగన్ అంటూ ఉంటే, సరే సార్, నేను అలాగే ఉంటాను. కాకపోతే నాకొక చిన్న డౌట్, అడగమంటారా అని శివ అమాయకంగా అడుగుతాడు. ఏంటి శివ అని గగన్ అడిగేసరికి, అంటే మీ చెల్లి ముఖం చపాతి పిండిలా ఉంది కదా, తనని పూరి అని పిలుస్తున్నారేంటి అని శివ అనేసరికి ఒక్కసారిగా శారద గగన్ ఇద్దరూ కూడా నవ్వుకుంటారు. అయ్యో శివ, తన పేరు చపాతి పూరి కాదు, తన పూర్తి పేరు పూర్ణిమ. మేము షార్ట్కట్లో ముద్దుగా పూరి అని పిలుచుకుంటాం. తను చూడ్డానికి కాస్త కటువుగా ఉంటుంది కానీ చాలా మంచిది. రాను రాను నీకే తెలుస్తుంది. ముందు ఇలా ఎవరొచ్చినా కోప్పడడం, ఆ తర్వాత 2-3 రోజులకే మాకంటే ఎక్కువగా వాళ్ళకి దగ్గరవ్వడం మా పూరికి ఉన్న అలవాటు. నీ గురించి తెలిసే వరకు తను ఇలా ఉంటుంది. కాస్త అడ్జస్ట్ అయిపో అని గగన్. సరే శివ, నువ్వు పూరి మాటలేమీ పట్టించుకోకు, మంచిగా తిను, నేను వెళ్ళొస్తాను అని గగన్ బయటికి వెళ్ళిపోతాడు. ఇక శివ కూడా అవన్నీ మర్చిపోయి టిఫిన్ చేసి శారదతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. శారదకి శివ అమాయకత్వం బాగా నచ్చుతుంది. శివలో తనకి భూమియే గుర్తొస్తూ ఉంటాడు. శారదకి భూమి అంటే ఇష్టం కాబట్టి ఆ ప్రేమని ఆప్యాయతని శివ మీద కూడా చూపిస్తూ ఉంటుంది. మరి పూరి శివని ఆ ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటుందా, లేక రాను రాను గొడవలు క్రియేట్ చేస్తుందా? అపూర్వ గగన్ చేతికి చిక్కిన కెమెరాని ఎలా దక్కించుకోబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అప్కమింగ్ రివ్యూస్ కోసం స్టే ట్యూన్ టు లక్ష్మీ మ్యాజిక్. బాయ్ బాయ్.